ఈ ఎండాకాలంలో వర్షాలు కురుస్తుంటే, వర్షాకాలంలో ఎండలు కాస్తుంటే, ఏమిటి ఈ మారిపని ఎప్పుడైనా మీరు గ్రహించారా? గ్రహించారా? మేము క్రైస్తవులని, మీ హిందువులని, మీ ముస్లిమ్స్ అని చెప్పి కొట్టుకుంటున్నారు తప్ప ఏమిటి ఈ పరిస్థితిని ఆలోచించారా? ఒక విధంగా బైబిల్లో చూసుకుంటే యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం చదువుకోవచ్చు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు అని దేవుడు ప్రకృతితో మాట్లాడుతున్నాడు. అంటే ప్రకృతి వింటుందండి. అవునండి, దేవుడు చేసిన ప్రకృతి దేవుని మాట కాకపోతే ఎవరి మాట వింటుంది? విన్నది. ఈ మాటకే తండ్రి మీరు బాధపడకండి, మేమున్నాం, వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు, అని చెప్పి ఈ ఎండాకాలంలో వర్షాలు కురుస్తుంటే పంటలు మధ్యలో తడిసిపోయి బాధపడుతున్నారు జనం, రైతులు. నిజమండి, వర్షాకాలం అండి, ఎండాకాలంలో ఎండలు కాస్తున్నాయి. గ్రహించావా? మాకు ఏసీ ఉండలేదండి, మాకు ఏసీలు ఉన్నాయి కదా, మాకేం పర్లేదండి, మేము నచ్చినట్టే బ్రతుకుతాం, మాకు నచ్చినట్టే జీవిస్తాం అంటున్నారా? ఇప్పుడు బాగానే ఉంటుంది, నరకంలో ఉంటుంది అసలైన సిసలైన పండగ. పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు అంటే శరీరం, చావడానికి ఉండదు. అగ్ని ఆరదు, మండుతుంది. నువ్వు ఇప్పుడు ఏసీలోనే పడుకోవచ్చు రేపు. అందుకండి ప్రతి ఒక్కరూ దీని విషయం ఏం చేయాలంటే దేవుని నమ్మాలి, దేవుని నమ్ముతూ 10 మందికి చెప్పాలి, మంచిగా బ్రతకాలి, దొంగతనాలు చెడుకు సంబంధించి ఏమీ చేయకుండా. మీకు డబ్బు సంపాదన ఆశ ఉంటే వెస్టేజ్ కంపెనీ ఉంటుంది, వెస్టేజ్ కంపెనీలో కొంటే ఆరోగ్యం కనిపిస్తుంది. నిజమండి, మీకు డబ్బు సంపాదించుంటే ఇది చేయండి, అంతేగాని పళ్ళుకు రంగులు కొట్టి ఆ కెమికల్ వల్ల ఎంతోమంది తెగుళ్ళు హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ డబ్బు మనకు అరగదండి, ఏదో ప్రాబ్లం మనకి వస్తుంది. అందుకే నీట్గా బ్రతుకుతాం, వెస్టేజ్ కంపెనీలో అనుకుని చదివిద్దాం. ఈ మాటలు విన్న మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ బాయ్, గుడ్ నైట్.